ఇవాళ అయితే మన గగన్ భూమిని సేవ్ చేసేది ఎవరో కదండి, కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మే అనమాట. ఇంకా అసలు ఏం జరుగుతుందంటే నైని అయితే కేపీని అయితే ఇంట్రాగేట్ చేసేసి పోలీస్ స్టేషన్ నుంచి పంపించేస్తా అనమాట. ఇంకా ఇంకో పక్క అయితే గగన్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. భూమి స్పృహ కోల్పోతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇంట్లో అయితే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు ఎవరు చెప్పారు ఈ గగన్ గాడికి భూమిని చంపేస్తున్నామనేసి అని అపూర్వ జుట్టు పీక్కుంటూ ఉంటుందన్నమాట. అందులో గోరింటాకు పిన్ వచ్చి అమ్మాయి నేనైతే చెప్పలేదు అనేసి అంటూ ఉంటుంది అనమాట. మరి నక్షత్రం ఏమన్నా చెప్పుంటుందంటావా అనేసి అపూర్వ క్వశ్చన్ రైజ్ చేస్తాను అనమాట. అవునమ్మాయి నక్షత్రకు మొన్న నేను ఫ్లోలో చెప్పేశాను, నక్షత్ర చెప్పుంటుందా గగన్ గాడికి అనేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటుందన్నమాట. అంతే అపూర్వ గోరింటాకు పిన్నిని అయితే తుక్కు ర్యాక్ కొట్టిద్ది అనమాట. ఇంతలోపు అయితే నక్షత్ర వస్తుందన్నమాట. ఇంకా నక్షత్ర నువ్వు ఎందుకు చెప్పావా గగన్ గాడికి భూమిని చంపేస్తున్నట్టు అనేసి అపూర్వ అడిగిద్ది అనమాట. మమ్మీ నేను ఏదో ప్రేమతో ఫ్లోలో చెప్పేశాను మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు గగన్ అయితే ఆ భూమిని సేవ్ చేసేస్తాడు కదా అని అపూర్వ అంటూ ఉంటుందన్నమాట. లేదు మమ్మీ, ఇంకా మియాపూర్ అవుట్స్కట్స్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో కోల్డ్ స్టోరేజ్ ఉంది, ఆ కోల్డ్ స్టోరేజ్లో అయితే భూమిని బంధించేసి తాళం వేసి వచ్చేసాను, ఆ భూమి అయితే తెల్లవారే కల్లా చచ్చిపోతుంది గట్టగట్టుకొని అనేసి నక్షత్ర చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అపూర్వ కూడా సంతోషపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇంకో పక్క మీరా అయితే ఇంటికి వస్తానమాట. అపూర్వ ఇంకా అక్కడైతే భూమిని కిడ్నాప్ చేశారు ఎవరో అనేసి ఇంకా మీరా అంటూ ఉంటుంది అనమాట. అవునా, నేను వెంటనే పోలీసులకు కాల్ చేసి చెప్తానని అని అపూర్వ అయితే పోలీసులకు కాల్ చేసి చెప్తుంది అనమాట. భూమిని ఎవరో కిడ్నాప్ చేశారు, ఇంకా వెతికి రేపు పొద్దున కల్లా తీసుకురండి అనేసి అపూర్వ పోలీసులకు ఫోన్ చేసి పెట్టేస్తానమాట. మీరా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో అనేసి ఇంకా అపూర్వ మీరా తన రూమ్కి పంపిస్తూ ఉంటుంది అనమాట. ఇంతలోపు కేపీ ఇంటికి వచ్చేస్తాడనమాట. ఏమైంది మీరా, తల కట్టేంటి అనేసి అడుగుతూ ఉంటాడనమాట. అది భూమి అండి అనేసి మీరా నసుకుతూనే ఉంటుందన్నమాట. మీరా నువ్వైతే లోపలికి వెళ్ళిపో, నేను చెప్తానులే కేపీకి జరిగినవన్నీ అనేసి ఇంకా అపూర్వ మీరాని లోపలికి పంపిస్తానమాట. ఇంకా కేపీ ఏం లేదులే కేపీ ఇంకా అనేసి ఇంకా అపూర్వ అయితే ఇంకా తన రూమ్కి వెళ్ళిపోయింది అనమాట. అంతలోపు అయితే కేపీ వాళ్ళ అమ్మ వచ్చేసి రే భూమిని అయితే అక్కడెక్కడో మియాపూర్లో కోల్డ్ స్టోరేజ్లో బంధించారంటరా, వెళ్ళి భూమిని కాపాడరా అనేసి ఇంకా కేపీ వాళ్ళ అమ్మ అయితే కేపీకి చెప్తూ ఉంటుంది అనమాట. అవునా అమ్మ, అసలు వీళ్ళు అంతటి గనులే, అసలు మనుషుల ప్రాణాలని ఖచ్చితంగా తీసేవాళ్ళే, నేను ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పేసి కేపీ అయితే కారులో బయలుదేరి మియాపూర్ అవుట్స్కట్స్లో ఉన్న ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉంటాడనమాట. ఇంకా గగన్ అయితే హెల్ప్ మీ ఎవరైనా ఉన్నారా అని అరుస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు కేపీ అయితే గగన్ కూడా ఇక్కడే ఉన్నాడా అని అనుకుంటూ ఉంటాడనమాట. వెంటనే ఆ ఫ్యాక్టరీలో ఒక పలికి వెళ్ళిపోయి ఇంకా కోల్డ్ స్టోరేజ్ తలుపు అయితే ఎంతసేపు కొట్టినా రాదనమాట. ఇంకా అక్కడ ఒక గుణపం ఉంటే గట్టిగా గుణపంతో అయితే ఇంకా తలుపును బద్దలు కొడతాడనమాట. ఇంకా గగన్ అయితే బయటకు వచ్చి ఎవరు ఈ తలుపును బద్దలు కొట్టింది అని అంటూ ఉంటాడనమాట. మరి కేపీ ఎందుకు దాక్కుంటాడో అర్థం కాదండి. నేనే వచ్చాను గగన్, నేనే కాపాడడానికి వచ్చానని చెప్పచ్చు కదా, కానీ అక్కడ కేపీ చెప్పకుండా దాక్కుంటాడనమాట. ఇంకా గగన్ వెంటనే ఇంకా తలుపు బద్దలవ్వగానే ఇంకా భూమిని అయితే బయటకు తీసుకొచ్చేస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో అయితే చూద్దాము. థ్యాంక్ యూ.